మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. మిథున రాశి వాళ్లకు ఈ 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది ఈ సంవత్సర ఫలితాలను చూసుకుంటే దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఆలోచిస్తే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు వీళ్ళకు ఎలా ఉన్నాయంటే శనేశ్వరుడు దశమ స్థానంలో, రాహువు భాగ్యస్థానంలో, కేతువు తృతీయ స్థానంలో, గురువు జన్మస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఉన్న రాహువు తండ్రి సమానులకు మంచిది కాదు, ఇతరత్ర అంతా బాగుంటుంది. దశమస్థానంలో శని ఉన్నాడంటే మీరు ఎఫర్ట్ బాగా పెడతారని అర్థము. ఏదైనా చిన్న ఆటంకాలు, చిన్న ప్రమాదాలు జరిగేదని అవకాశం ఉంటుంది. అయినా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దైవ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. జన్మంలో గురువు ఉన్నప్పుడు ఈ మిథున రాశికి సహజంగా గురువు బాధకాధిపతి. ఏదో చిన్న విషయాలకైనా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది, మానసిక బాధ నలుపుతూ ఉంటాడు. అసలు ఈ మిథున రాశి వాళ్ళంటేనే దుస్వభావ రాశి. ఎట్టు కావాలంటే అటు నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు. ఎటు కావాలంటే ఆ సందర్భం తినట్టు అప్పటికప్పుడే మారిపోతారు. పట్టుదల తక్కువ, నిర్ణయాలు వేగంగా మారుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే అంటే అడవిలో ఉన్నట్టు ఎలా ఉండాలో అలా మారిపోతారు. సముద్రం ఉంటే దాని తగినట్టు మారిపోతారు. ఎక్కడ ఏ పరిస్థితి ఆ వాతావరణం మారిపోతూ ఉంటారు వీళ్ళు. అది మంచిదే, కానీ స్థిరత్వం తక్కువ ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుంటాయి. సహజంగా ఈ రాశి స్త్రీ పురుషుల కలయిక. మిథునం అంటేనే కలయిక, అందుకే పార్వతీ పరమేశ్వర రాశి అంటారు. పరమేశ్వరుడు సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం ఈ మిథున రాశిలోనే ఉంటుంది. చాలా శక్తివంతమైన రాశి. 3వ రాశి, కాలపురుషుడికి 3వ రాశి. కమ్యూనికేషన్స్, ఈ సమాచార శాఖ మొత్తం, పత్రికా రంగం, టీవీ రంగం, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా డ్రైవర్ అంటే ఏమి, రిక్షా తొక్కేవాడు కానీ ఫ్లైట్ తోలేవాళ్ళ వరకు అందరూ కూడా కమ్యూనికేటర్సే. ఒకదాన్ని ఇంకో చోట చేరవేసేదే సమాచారము, టెలికమ్యూనికేషన్. కాబట్టి ఎస్టీడీ కాల్స్, ఐఎస్డి కాల్స్ అన్నా కానీ మిథున రాశి. కాబట్టి ఈ సమాచారము అనేది ప్రపంచానికి అందుబాటులో లేకపోతే ప్రపంచం లేదు. అంత ముఖ్యమైనటువంటి రాశి ఇది. వీళ్ళు కూడా అందుకే పరిస్థితులు తగినట్టు మారిపోతుంటారు. స్థిరత్వం తక్కువ. ఈ సమాచారము అనేది స్థిరంగా ఉండేదంటే ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఎక్కడిదక్కడ సమాచారం ఉంటే ఏమవుతుంది, అందుబాటులో ఉండాలి, అందుతూ ఉండాలి. ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం ఇక్కడ. కాబట్టి వీళ్ళకు కూడా స్థిరత్వం ఉండదు. నిర్ణయాలు అవసరానికి తగినట్టు మారిపోతూ ఉంటారు. అది మిథున రాశి యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రతి రాశిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు వేగంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని రకాల నష్టాలు, అవసరానికి అనుగుణంగా మారడం వల్ల కొన్ని రకాల లాభాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అది మిథున రాశి యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రతి రాశిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు వేగంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని రకాల నష్టాలు, అవసరానికి అనుగుణంగా మారడం వల్ల కొన్ని రకాల లాభాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. గురువు బాధకాధిపతి అని చెప్పుకున్నాం. ఈ బాధకాధిపతి రాశిలోనే ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇండైజెషను, మరి లివర్లో ప్రాబ్లం రావడము, మొహమాటం ఉండడము. గురువు అంటే మొహమాటం ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ ఇస్తాడు, క్యాష్ ఇవ్వడు. అది ఈయన జూన్ 30 నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. ద్వితీయ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది జూన్ 30 నుంచి. అక్కడ ఉన్నటువంటి గురువు జన్మలో ఉన్నటువంటి గురువు భాగ్యంలో ఉన్నటువంటి రాహువుని చూస్తున్నాడు. బాధకాధిపతి చూస్తున్నాడు కాబట్టి తండ్రి సమానులకు, అంటే పిల్లనిచ్చిన మామ కూడా తండ్రితో సమానమే, తండ్రి తర్వాత. ఈ స్థాయి వాళ్ళకంతా కాస్త అరిష్టము, నలతగా ఉంటుంది. మరీ వయసు అయిన వాళ్ళైతే కాలం చేస్తారు. రాహు 9లో ఉంటే తండ్రికి క్యాన్సరు, రాహు 4లో ఉంటే తల్లికి క్యాన్సరు, రాహు 3లో ఉంటే సోదర వర్గాలకు క్యాన్సరు, లేదంటే ఏదో ఒక ఆటంకము, అనారోగ్యము. రాహు ఏ కారకత్వం ఉంటే ఆ కారకత్వానికి ఏదో ఒక ఆటంకం ఇస్తాడు. కాబట్టి రాహు ఇక్కడ 9లో ఉన్నాడు. 9లో ఉన్నప్పుడు తండ్రి సమానులకు అరిష్టము, మిగతా భాగ్యం అయితే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకు ఈ రాశిలో గురువు మారిన తర్వాత ఇంకా బాగుంటుంది. 10వ స్థానంలో శని శ్రమను అధికంగా పెట్టి మరీ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఎఫర్ట్ పెడితే రిజల్ట్ అంతే, గమ్మునే ఉంటే రిజల్ట్ రాదు. ధనకారకుడు జన్మలో ఉన్నాడు, ఆయన ఫలితం ఇవ్వడు. కాబట్టి 3వ స్థానంలో కేతు మంచిదే, పాపగ్రహము. ఆయన మంచి ఇవ్వడు, చెడ్డ ఇవ్వడు, రెండు ఇవ్వడు. న్యూట్రల్ ప్లానెట్ కేతు. కాబట్టి ఆయన నుంచి మనము పెద్దగా ఆశించలేము. ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం అందరూ కూడా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరిది శ్రమ తగినట్టు వాళ్ళు రిజల్ట్ వస్తుంది. నేను ఏమీ చేయను, నాకేదో రావాలంటే రాదు. మిథున రాశి వాళ్ళకి మాత్రం ఇక్కడ నేను చేస్తుంటే మీకు రావాల్సి వస్తుంది. మీరు ఎంత చేస్తే అంతే వస్తుంది, ఎక్కువ రాదు. కొంతమంది తక్కువ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, కొంతమందికి
ప్రయత్నం మాత్రమే లాభాలు వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఎంత చేస్తే అంత. ఎందుకంటే శనేశ్వరుడు ఆయన ఎవరి కష్టాన్ని పెట్టుకోడు, ఎవరికి బాకీ ఆయన పడడు. 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, నీటి ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఇస్తాడు. అక్కడికి వెళ్ళి కూడా ఎఫర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎఫర్ట్ పెట్టుకుని మీరు సెట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడ ఎఫర్ట్ పెట్టుకున్న తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత లాభంలోకి వస్తున్నాడు మిథున రాశి వాళ్ళకు. అప్పుడు విపరీతం లాభాలు వస్తాయి. ఆ రోజు మనం వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఈ స్థాయి కోట్లలోకి వెళ్ళాం, లక్షల్లోకి వెళ్ళాం అనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి శనేశ్వరుడు 10వ స్థానంలో మీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. 10వ స్థానం అంటే అత్తగారిల్లు, భార్యకు అమ్మగారిల్లు. కాబట్టి ఇప్పుడు మీరు అత్తగారింటికి పెద్దగా వెళ్ళలేరు, ఏదో పనులపైన ఎక్కడో వెళ్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళే కొద్దికి లాభాలు ఎక్కువ. నీటి వ్యాపారాలు చేసే వాళ్ళకు అంటే ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, చెరువుల వేలం కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, కొబ్బరి తోటల వ్యాపారం కావచ్చు, ఇక సముద్రంలో ఉప్పు తయారు చేసే వ్యాపారం కావచ్చు, పడవలు తయారు చేసే వ్యాపారం కావచ్చు, పడవలలో వేసే వలలు తయారు చేసేది కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. శనేశ్వరుడు ఇటువంటి విభాగంలో ఉన్న శ్రామికులకు బాగా ఫలితాన్ని ఇస్తాడు. ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి, సముద్రంలో ఉన్నాడు కాబట్టి విస్తారంగా వర్షాలు బాగుపడతాయి ఈ సంవత్సరం. కాబట్టి మిథున రాశి వాళ్ళకు గురువు అర్ధశుభుడు అని చెప్పొచ్చు. శనేశ్వరుడు మీరు ఎంత చేస్తే అంత శుభుడు, ఏమి చేయకపోతే ఆయన కూడా ఏమి ఇవ్వడు. రాహువు కూడా దూర ప్రాంతాన్ని తెలియజేస్తున్నాడు. దూర ప్రాంతాన్ని తెలియజేస్తున్నాడు అంటే కాలపురుషుడికి 11వ స్థానంలో ఉన్నాడు, లగ్నానికి మీ రాశికి 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు కూడా విదేశీ దూర ప్రాంత ప్రయోజనాలను, దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు, దూరంగా వెళ్ళి చదివేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఢిల్లీకో ఇంకెక్కడో వెస్ట్ బెంగాల్కో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇంకా వివాహ విషయాలకు ఎత్తుకుంటే గురువు 2వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి అధిపతి, అంటే కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి మీరు ఒక గృహస్థులు అవుతారు. వివాహ బలం బాగుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి గురువు కుటుంబ స్థానంలోకి రావడం, వివాహ బలము, ఆదాయం పెరగడము, మీరు పెట్టినట్టు ఎఫర్ట్కి తగినటువంటి రిజల్ట్ రావడము. చిన్నపిల్లలకు కూడా 2వ స్థానం అంటే విద్యాస్థానం, ప్రాథమిక విద్య అంతా 2వ స్థానమే. అక్కడ గురువు వస్తున్నాడు కాబట్టి రాశికి 2వ స్థానానికి విద్యలో బాగా మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు బాగుందనే చెప్పచ్చు. ఇక్కడ నేను ఓహో అని చెప్పకపోయినచ్చు, కానీ బాగుంది. ఇక్కడ ఎవరు ఈ కాలం టెక్నాలజీ పెరిగి, అవకాశాలు పెరిగి, ఆదాయాలు పెరిగినటువంటి ఈ కాలంలో ఇక్కడ ఎవరు పెద్దగా సొమ్మెలు లేరు సమాజంలో. అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ అవకాశం దొరికితే ఏదైనా సరే చేస్తున్నారు. బేరం ఆడకుండా కొనుక్కోగలిగినటువంటి ఈ రోజుల్లో కాస్త గ్రహస్థితి అనుకూలంగా ఉంటే దానికి వాళ్ళు స్వతహాగా ఎఫర్ట్ పెట్టి మంచి స్థాయికి వస్తారు. కాబట్టి మిథునం అనేది ఒక సమాచార శాఖ కాబట్టి వీళ్ళు ఎప్పుడు విషయ సేకరణ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి అవసరమైన దాన్ని వెతుకుతూనే ఉంటారు, సేకరిస్తూనే ఉంటారు, బెనిఫిట్ పొందుతూనే ఉంటారు. ఖాళీగా కూర్చునే వాళ్ళు కాదు వీళ్ళు. అదేవిధంగా ఇక మిథునం అంటే వీళ్ళకు గురువు బాధకాధిపతి కాబట్టి గురువులతో ఎప్పుడు వీళ్ళకు సమస్య ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో కూడా ఎవరో ఒక గురువు వీళ్ళని కక్ష కట్టుకుని కక్ష సాధింపులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. గురువుల ఆరాధన వీళ్ళు చేయకూడదు. గురువుల ఆరాధన చేయకూడదు అంటే రాఘవేంద్ర స్వామి, సత్య సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఇట్లా అవధూతలు వీళ్ళకి పర్మిషన్ లేదు. గురువే బాధకాధిపతి అన్నప్పుడు గురు సంబంధమైనటువంటి అవధూతలు దగ్గర వీళ్ళకు కుంభమేళాలకు వెళ్ళడము, అఘోరులను పూజించడం లాంటివి చేయకూడదు. ఒకవేళ చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది చేసుకోండి, లేదంటే చేసి నష్టపోయింటే నేను చెప్తా ఉంటే గుర్తు తెచ్చుకోండి. కరెక్టే కదా అని. వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళ దగ్గర మీకు పర్మిషన్ లేదు, అంతే, ఇంకేం లేదు. ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఏ బాధకాధిపతి ఉందో ఆ బాధకాధిపతి సంబంధించిన దేవతారాధన చేయకూడదు. ఇది జ్యోతిష సూత్రం. కాబట్టి ఈ సంవత్సరం 2 రాహుగ్రహ సూర్య చంద్రగ్రహాలు 2 వస్తున్నాయి. అవి పాక్షికంగానే భారతదేశంలో కనిపిస్తాయి. అయినా కానీ మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. సూర్యుడు 3వ స్థానాధిపతి. మీకు పెద్దగా వార్చి కడితే కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇది మిథునము మేషానికి 3వ స్థానము. మిథునం నుంచి మళ్ళీ 3వ స్థానం సింహము, అంటే ఇంకొక పాపస్థానానికి అధిపతి కాబట్టి మీకు డిజిటల్ వాచ్ కట్టుకోవచ్చు. నెంబర్లు మారుతున్నటువంటి వాచ్ కట్టుకోవచ్చు, బాగుంటుంది. ముండ్లో ఉన్నటువంటి వాచ్ని మీరు శివాలయానికి కానుక్కవచ్చు. శివాలయానికి ఎందుకంటే మిథున రాశి ఒక శివాలయమే లెక్క. పార్వతీ పరమేశ్వర తత్వం కలిగినటువంటిది. మిథునం అంటే కలయిక అని అర్థం. పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర తత్వంతో కలయికతో ఉంటారు కాబట్టి అక్కడ మీకు వాల్ క్లాక్ పెట్టడం వల్ల మీ టైం కలిసి వస్తుంది. ఇక వ్యక్తిగత జాతకంలో కానీ మీకు వ్యతిరేక దశలు నడుస్తున్న బాధకాధిపతి అవయోగ దశలు, నీచగ్రహ దశలు నడుస్తూ ఉంటే అవి వ్యక్తిగత జాతక ఇచ్చే ప్రకారం నడుస్తాయి తప్పితే గోచార ఫలితాలకు వ్యక్తిగత జాతకాలకు సంబంధం లేదు. కాబట్టి మీరు ఈ ఫలితాలను విని చక్కగా శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము. శుభం.